బీఆర్ఎస్ నాయకుల మీద మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు. కాళేశ్వరం ద్వారా కమిషన్లు దండుకుని రైతులను అరగోష పెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొత్త డ్రామాకు తెరలేపారని అన్నారు. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా వారి కమిషన్ల బాగోతం ఎక్కడ బయటపడుతుందోనని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి విమర్శించారు. చొప్పదండి నుంచి కరీంనగర్కు, సిద్దిపేటకు, సిరిసిల్లకు, దొరగారి ప్రాంతానికి నీళ్లు పోతుంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు నీళ్లకు మా వాటా తెలిసినాకనే పైకి వాటా పోవాలని చెప్పి ఎందుకు మాట్లాడలేదని చెప్పి అడుగుతున్నాము. ఓన్లీ నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో బట్ట రాష్ట్ర క్యాబినెట్లో వీళ్ళు చేసిన పాపాలు, వీళ్ళు చేసిన చిట్టాలు, ఏదైతే కాళేశ్వరం పేరు మీద ఇలాంటి అనుమతులు లేకుండా తుమ్మడి అట్టి దగ్గర కట్టడానికి పూర్తి అవకాశం ఉన్నా కూడా అవకాశం ఉన్నాయని చెప్పి అధికారులు మీరు ఏర్పాటు చేసినటువంటి ఇంజనీర్లు నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత తిరిగి మీరు కమిషన్ల కోసం మేడిగడ్డ దగ్గర తీసుకొచ్చి కట్టిన తర్వాత అది కూలిపోయినాక ఆ ఒక రిపోర్ట్ని క్యాబినెట్లో పెట్టి మా పార్టీ కానీ మా ఏదైతే ఇలా ప్రధానమైనటువంటి ఏదైతే కారకులైన వాళ్ళ మీద ఏమన్నా ప్రభుత్వ పరంగా ఎంబడే చర్యలు ఉండదేమో దీన్ని డైవర్ట్ చేయడానికి కొత్త డ్రామా తెరదించింది తప్ప. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం